10th క్లాస్లో 600/600 రావడం అనేది దేశంలో ఇదే మొట్టమొదటిసారి. అంటే వాట్ ఇస్ స్పెషల్ నువ్వు ఇన్ని మార్కులు తెచ్చుకోవడానికి? 550 అంటే సంతోషపడతాం, 600 అంటే ఏం పడతాం చెప్పండి. ఇంకా ఆ నెంబర్ విన్న తర్వాత ఆ రోజు రాత్రి నాకే నిద్ర పట్టింది. చాలా హ్యాపీగా ఫీల్ నా టేబుల్ ఇలా అలా. గత 14 సంవత్సరాల నుంచి మచిలీపట్నంలో ₹1,00,000 ఏంటి అన్నారు. బట్ ఈ రోజున ఈ విజయము నీ ఒక్కరిది కాదమ్మా, ఇది తెలుగు జాతి మొత్తానికి కూడా గొప్ప విజయం. వెరీ వెరీ గుడ్ న్యూస్. మంచి సెలబ్రేటింగ్ టైం ఇది. కంగ్రాచులేషన్స్ సార్. విత్ ఫోటోగ్రాఫ్. ₹1,00,000 చెక్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గుడ్ న్యూస్. ఇవాళ మనం మరొకసారి చాలా పెద్ద పండగ జరుపుకుంటున్నాము సుమన్ టీవీ స్టూడియోస్లో. ఏం చెప్పాలి, ఎక్కడ మొదలు పెట్టాలి? మొన్న 10th ఫలితాలు వచ్చినప్పటి నుంచి తిన్న స్వీట్ల సంఖ్య చూస్తే అసలు ఎన్ని స్వీట్లు తినేసాము. ఆలివ్ మిఠాయి వాటిక వారి ఈ చాలా చక్కటి స్పందన ఎంతోమంది కుటుంబాలని, ఎంతోమంది హృదయాల్ని కూడా తాకుతోంది. ఇవాళ 10th ఫలితాలలో ఒక అనూహ్య విజయం సాధించిన నేహాంజని మన స్పెషల్ గెస్ట్గా స్టూడియోకి వచ్చిందనమాట. నేహాంజని ఈసారి ఎన్ని మార్కులు తెచ్చుకుందంటే మీరు బహుశా షాక్ అవుతారు. చెప్తున్నాను, వినండి, రాసుకోండి. 600కి 550 కాదు, 575 కూడా కాదు, 600కి 600 మార్కులు అంటే ఫుల్ మార్క్స్ తెచ్చుకుని ఇవాళ విజయ గర్వం కాదు, ఒక విజయ జయకేతనం ఎగరవేసి మన సుమన్ టీవీ స్టూడియోస్కి వచ్చారు. తన పేరెంట్స్ని తీసుకుని నేహాంజనితో మనం పలకరించబోయి మాట్లాడబోతున్నాం. అలాగే ఇవాళ పెద్దలు ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఫస్ట్ ముందుండి ఇదిగో నేనున్నాను, వీళ్ళకి నేను ఒక ప్రోత్సాహకం ఇస్తాను, నేను వాళ్ళని చీర్ చేస్తాను, వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తానని చెప్పే మన ఆలివ్ మిఠాయి వాటిక వ్యవస్థాపకులు దొరరాజు గారు కూడా వచ్చారు. చాలా సంతోషం సార్. నమస్కారం. నమస్కారం మేడం. అండ్ నేహాంజనికి వెల్కమ్. నాన్నగారు శ్రీనివాసరావు గారు గుజరాత్లో ఎక్కడో ఉద్యోగం చేస్తారు, ఇంజనీర్ ఆయన. అమ్మ గంగా భవానీ గారు ఇంటి పట్టునే ఉండి పిల్లలిద్దరిని, ఆడపిల్లల్ని చక్కగా అద్భుతంగా పెంచి వీళ్ళ అక్క కూడా మంచి మార్కులు తెచ్చుకున్నారు. ఇప్పుడు తను ఇంతకంటే మంచి మార్కులు తెచ్చుకుని ప్రూవ్ చేసుకుందనమాట. అండ్ ఇంతకీ ఈ న్యూస్ వచ్చినప్పుడు డాడ్ ఎలా ఫీల్ అయ్యారో మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు నమస్కారం. ఏమనిపిస్తుంది మీ అమ్మాయి రిజల్ట్ చూసి? మీకు సంబరం తగ్గిందా, ఇంకా అలా రోజు ఉప్పొంగుతున్నా మనసు? అదే మూడ్ లో ఉందండి. ఇంకా అదే మూడ్. అవును మేడం. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా సార్ ఫుల్ మార్క్స్ వస్తాయని? ఎక్స్పెక్ట్ చేసినాను. ఎలాగా? ప్రతిరోజు నేను అమ్మాయితో కనుక్కొని ఉండండి, ఏదైనా మిస్టేక్స్ అయినా 1, 2 అని చెప్పేసి. ఫస్ట్ తెలుగు అయింది మేడం, తర్వాత ఇంగ్లీషు, తర్వాత సబ్జెక్ట్ ఈచ్ సబ్జెక్ట్ నేను నోట్ చేసుకునేవాడిని. 100 అని చెప్పేసి ప్రతి సబ్జెక్ట్ చెప్పేది. లాస్ట్లో డౌట్ వచ్చింది సోషల్లో ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. సోషల్ కూడా వచ్చిన తర్వాత నేను అప్పుడు ఫిక్స్ అయినాను. అంటే వచ్చేస్తుంది. జనరల్గా ఏమనుకున్నా అంటే మేడం 1 or 2 మార్క్స్ తీస్తే 598 వరకు వస్తుంది అనుకున్నా. తనైతే కాన్ఫిడెంట్గా ఉంది 600 వస్తుందని చెప్పేసి. ఆ కాన్ఫిడెన్స్ నిజమైంది. నేను యాక్చువల్గా రిజల్ట్ రోజు కూడా నేను గుజరాత్లో ఉన్నాను, నా ఆఫీస్లో ఉన్నా. ఆ రోజు రిజల్ట్ నేనే చూసిన. ఫస్ట్ పాప చేసిందా వాళ్ళ మదర్ చేశారా? నేనే చూసినండి. మీరే చూసారు? నేనే చూసినండి. ఫస్ట్ వీళ్ళకి నెట్ స్లో ఉందని చెప్పి అవ్వలేదు, నేనే చూసినండి. చాలా హ్యాపీగా ఫీల్ నా టేబుల్ ఇలా అలా బల్ల గుద్ది చెప్తారు కదా, అలా బల్ల గుద్ది చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అందరూ కూడా నా దగ్గరకు వచ్చేసారు ఏమైంది అని. నేను ఎలా చెప్పుకున్నా అందరూ కూడా సో హ్యాపీ అండి. ఆఫ్ కోర్స్ చాలా హ్యాపీ. నేహా కంగ్రాచులేషన్స్. ఎందుకు ఆ రోజు పాప లేదండి, కాలేజ్కి వెళ్ళిపోయింది. మళ్ళీ వీళ్ళందరూ కాలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ నేనే ఫోన్ చేసి చెప్పినాను కాలేజ్కి ముందు ఫస్ట్. తర్వాత వాళ్ళ మదర్, వాళ్ళ మామయ్య వీళ్ళందరూ వెళ్ళి, మా తోడలు గారు వీళ్ళందరూ వెళ్తే ఆ ప్రిన్సిపల్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి. చాలా అంటే వాట్ ఇస్ స్పెషల్ నువ్వు ఇన్ని మార్కులు తెచ్చుకోవడానికి? నీ ప్రిపరేషన్, నీ యాటిట్యూడ్, నీకేం అర్థమైంది నీ గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు దయ వల్ల మేడం. నెక్స్ట్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ అండ్ సబ్జెక్ట్ డౌట్ క్లారిఫికేషన్ ఇవన్నీ వాళ్ళు పెట్టడం వల్ల నేను హార్డ్ వర్క్ చేసి చదువుకున్నాను మేడం. గంగా భవాని గారు, సో ఫస్ట్ మీ వారు మీకు న్యూస్ వారే చెప్పారు కదా? సో ఆయన ఫోన్ చేసి 600 అవుట్ ఆఫ్ కానీ చాలా సంతోషం అనిపించింది. పాప అనుకున్నది హార్డ్ వర్క్ తగ్గ ఫలితం దేవుడు ఇచ్చారు, చాలా సంతోషించాం. ఎన్ని గంటలు చదువుతుంది రోజు? మార్నింగ్ 4 o'clock లేస్తుంది. 4 o'clock లేస్తుంది. అబ్బో. 4 o'clock నేను లేచి ఒక 15 minutes ఫ్రెష్ అయ్యి కొంచెం పాలు తీస్తే చదువుకుంది. 6 వరకు చదువుకుంది. మళ్ళీ 7 to 7:30 స్కూల్.
ఒక మళ్ళీ 8:30, 9 వరకు వాళ్ళ డాడీతో వీడియో కాల్ మాట్లాడడం అంతా చేసిన తర్వాత ఒక 1 అవర్ చదువుకుని పడుకోవాలి. ఎర్లీగా పడుకునేవారండి, ఎర్లీగా లేచేవారు పిల్లలిద్దరు కూడా. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అలవాటు ఉందండి పిల్లలు. టీవీలు, ఫోన్లు, మొబైల్ ఇచ్చారు అసలు పాపకి? మొబైల్ అనేది ఇంకా అసలు ఎప్పుడైనా డౌట్ క్లారిఫికేషన్కి అండి. టీవీ ఎప్పుడైనా కార్టూన్స్ చూసేదండి, ఇప్పటికీ కార్టూన్స్ చూడాలి. అంతేగాని సినిమాలు పిల్లలు కొంచెం ఎదుగుతున్నారని కానీ మేమే సినిమాలు అవన్నీ మానేసామండి. కానీ అంటే ఈ 10th క్లాస్ చాలా పెద్ద కీలకమైన మైల్ స్టోన్ అండి. అందుకనే అంటే విద్యార్థులకి హెల్ప్ అవ్వాలని చెప్పి ఇక్కడ దుర్రారాజు గారి వాళ్ళ మంచి మాట చెప్పడానికి వచ్చారు, బ్లెస్ చేయడానికి వచ్చారు. అండ్ ఆల్సో మిషన్ 10th క్లాస్ అని స్టార్ట్ చేసి దాని గురించి చెప్పడానికి. సార్, దుర్రాజు గారు ఫస్ట్ 550 అంటే సంతోషపడతాం, 600 అంటే ఏం పడతాం చెప్పండి. ఇంకా నిజంగా ఆ నెంబర్ విన్న తర్వాత ఆ రోజు రాత్రి నాకే నిద్ర పట్టలేదు. నిజంగా ఈ రోజున మనం చూస్తున్నాం అంటే సాక్షాత్తు సరస్వతీదేవి మన కళ్ళ ముందు ఉంటే ఎలా ఉంటుందో ఈ రోజు నా పాపను చూస్తే అనిపిస్తుంది. పాపకి 600 మార్కులు రావడం గొప్ప. దీనికంటే పెద్ద టాస్క్ ఎవరంటే ఆ పరీక్ష పేపర్ దిద్దినోళ్ళు. అంతే కదా. 100కి 100 మార్కులు వేయాలంటే గబుక్కని ఎవరికి చేతులు రావండి. వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు, వాళ్ళు ఎంత టెన్షన్ పడి ఉంటారు, ఎక్కడన్నా దొరుకుతుందా అని చూసుంటారు. కానీ వాళ్ళు ఎవ్వరికీ కూడా దొరకకుండా 100కి 100 వేసే మనసు పెట్టి వాళ్ళు వేసారంటే అది గొప్ప, చాలా పెద్ద విశేషం. నీ పేపర్ దిద్దిన వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలమ్మా. ఎందుకంటే వాళ్ళు ఎక్కడన్నా కావాలంటే తగ్గించవచ్చు, కానీ ఆ అవకాశం కూడా నువ్వు ఇవ్వలేదంటే యు ఆర్ గ్రేట్. ఈ విజయము నీ ఒక్కరిది కాదమ్మా, ఇది తెలుగు జాతి మొత్తానికి కూడా గొప్ప విజయం. థ్యాంక్ యూ. అంటే 100కి 100 మార్కులు విన్నాం. మ్యాథ్స్లో 100కి 100 వస్తాయి, లేకపోతే కెమిస్ట్రీలో 100కి 100 వస్తాయి, లేకపోతే ఫిజిక్స్లో అలాంటివి వినున్నాము. కానీ తెలుగులో 100కి 100, ఇంగ్లీష్లో 100కి 100 రావడమే నీకు టర్నప్. ఈ 600కి 600 అనేది ఇంతవరకు చరిత్రలో మేము వినలేదమ్మా. అది మిగతా ఎవరన్నా విన్నారేమో నాకు తెలియదు, కానీ 10th క్లాస్లో 600కి 600 చరిత్రలో నేను వినలేదు మేడం. ఈ వయసు వచ్చిన వరకు ఇప్పటి వరకు వినలేదు. మన రాష్ట్రంలోనే కాదు, ఇంకే రాష్ట్రంలో ఉందేమో కూడా తెలియదు. ఇప్పుడు చాలా కరెక్ట్గా చెప్పారు సార్. ఇంకోటి మీరు అన్నట్టు విశేషం, ఆల్ ఇండియా టాపర్ అండి. అవును, ఓన్లీ మన స్టేట్ టాపర్ కాదా పాప, ఆల్ ఇండియా టాపర్. అండ్ అద్భుతం అమ్మ. ఈ పేపర్లన్నీ సార్ వేరు ప్లేసెస్ లో దిద్దుతారు కదండి. నాకు తెలిసినంత వరకు ఒక చోట ఒక ఇన్విజిలేటర్ ఉండదు, అదే ఒక కరెక్షన్ పర్సన్ ఉండదు. యా, జస్ట్ అంటే షోస్ 6 వేరు చోట్ల మార్కులు వేస్తూ ఒకళ్ళకి అసలు సంబంధం లేకుండా నీకు పర్ఫెక్ట్ మార్క్స్ ఇచ్చారంటే యువర్ పర్ఫెక్ట్ అని అర్థం. సో ప్రెజెంటేషన్ బాగుంటుంది మేడం. చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ టీచర్స్ కూడా చెప్తా హ్యాండ్ రైటింగ్ అది చాలా చక్కగా రైటింగ్ బాగుంటుంది. ప్రెజెంటేషన్ ఈజ్ వెరీ గుడ్. ఇంగ్లీష్ క్రియేటివిటీ అంతా కూడా బాగా చేస్తుంది పాపని ఫస్ట్ నుంచి. ఎందుకంటేనండి ఇంగ్లీష్ లో వాటిలో భాషల్లో సార్ మనకి కాంప్రిహెన్షన్ ఉంటుంది, తర్వాత లెటర్ రైటింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, క్రియేటివ్ స్పీచ్ ఉంటుంది. అంటే వాటిలో ఏంటంటే దానికి కొలమానం ఏముండదు. మనం బాగుందంటే బాగుంది, లేదంటే లేదు, అలా ఉంటుంది. ఎంత బాగుంది చెప్పడం కష్టం కదా, దానిలో కూడా పర్ఫెక్షన్ వచ్చేసింది. చాలా ఎక్స్ట్రాడినరీ ఉండాలండి. ఈ 600కి 600 మార్కులు అనేది ఇంతవరకు లైఫ్లో ఎప్పుడు వినలేదు, ఎప్పటివరకు వినలేదు. మీరేమన్నా విన్నారా? నేను ఇదిగో ఇప్పుడే విన్నాను సార్. అంటే ఆ రోజు రిజల్ట్స్ వచ్చిన రోజు ఆ నెంబర్ విన్న దగ్గర నుంచి ఎవరి పాప ఎంత బాగా చదువుతుంది, ఈ పాప పేరెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళని కలవాలి మనం, ఆ పాపతో మాట్లాడించాలి, ఆ పాప మన తెలుగు జాతి మొత్తానికి ఒక ఇన్స్పిరేషన్ అనే ఉద్దేశంతో ఆ రోజు మార్నింగే ఆయన నెంబర్ సంపాదించి ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా వెంటనే ఒప్పుకున్నారు. ఇప్పుడు కాకినాడలో ఉన్నారు, కాకినాడలో మొత్తం సంబరాల్లో ఉన్నారు, ఇంటర్వ్యూల్లో ఉన్నారు, ఎంతో అభినందనలో ఉన్నారు. ఆ టైంలో హైదరాబాద్కి ఇన్వైట్ చేయడం అనేది కొద్దిగా ఇబ్బంది. అవును, కానీ ఆయన మనల్ని అర్థం చేసుకొని, కరెక్ట్, అంటే ఆలివ్ మిఠాయి మిషన్ 10th క్లాస్కు ఉన్నటువంటి డెన్సిటీ ఇంపార్టెన్స్ని అర్థం చేసుకొని ఈ నా పాప ద్వారా ఈ తెలుగు జాతి మొత్తానికి ఒక సందేశం ఇవ్వాలి, 10th క్లాస్ చదువుకునే విద్యార్థులందరికీ ఒక సందేశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆయన ఒప్పుకున్నారు. అలాగే పాప ఈ రోజున మన దగ్గరకు వచ్చారు. బిగ్ థ్యాంక్స్ అమ్మా పేరెంట్స్కి. ఎందుకంటే పిల్లల చదువు అనేది 11 లక్షల మంది 10th రాస్తే 11 లక్షల మంది పేరెంట్స్కి ఒక కళ. పిల్లలకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందంటే అంతకంటే రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్కి ఉంటుంది. నేను చాలామంది పేరెంట్స్ని చూస్తుంటాను, పిల్లలు పరీక్షకి వెళ్ళి ఆ లోపల రాస్తుంటే ఈ బయట ఇల్లు అటు ఇటు తిరుగుతుంటారు. సో అంత టెన్షన్స్లో ఉంటారు, అంత యాంగ్జైటీలో ఉంటారు పేరెంట్స్ యొక్క కలల్ని నిజం చేయటం అనేది పిల్లల అదృష్టం, అదే పేరెంట్స్ పేరెంట్స్ అదృష్టం.
తప్పకుండా సార్ అదే అంటే 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫౌండేషన్ అని అంటే అకాడమిషియన్స్ అందరూ చెప్తారు, మనకు తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు పునాది సరిగ్గా పడితే రైట్. తర్వాత పునాది అంటే ఈ చదువుకునే తత్వం ఏదైతే ఉందో అది అలవర్చుకుని పిల్లలు బాగా రాణిస్తారు ఎక్కడున్నా. అంటే సిన్సియరిటీ, యాటిట్యూడ్, ప్రిపరేషన్ ఇవన్నీ కూడా అని అంటారు సార్. బహుశా అందుకే మీరు మిషన్ 8th క్లాస్ పెట్టలేదు, 10th క్లాస్ పెట్టారు, 12th క్లాస్ కూడా పెట్టలేదు. అంటే ఇదేంటంటే మేడం, జీవితం మొదలైన తర్వాత విద్య అనేది అంటే ఎల్కేజీ యూకేజీ తర్వాత మొదలైన తర్వాత 13 ఏళ్ళకి జరిగే ఎగ్జామ్ మేడం ఇది. అవును అవును ఫస్ట్ సీరియస్ ఎగ్జామ్ అంటే పబ్లిక్ ఎగ్జామ్. అవును అప్పటిదాకా 2వ క్లాస్లో మార్కులు వచ్చినా రాపోయినా 3వ క్లాస్లోకి వెళ్ళిపోతాం, అవును 6వ క్లాస్లో మార్కులు వచ్చినా రాపోయినా 7వ క్లాస్కి వెళ్ళిపోతాం. కానీ ఇది 10వ క్లాస్ అనేది ఒక పరీక్ష, అవును మొట్టమొదటి సీరియస్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్లో గనక ఎవరన్నా విజయాన్ని సాధించగలిగితే ఆ స్ఫూర్తి వాళ్ళకి జీవితకాలం ఉంటుంది. అవును అలాగే 10th క్లాస్ అన్నది ఎప్పుడూ కూడా ఒక కొలబద్దగా ఉంటుంది. ఆవిడ రేపు పొద్దున్న ఐఐటికి వెళ్ళొచ్చు, లేకపోతే ఎంబీబీఎస్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకే ఐఏఎస్కి వెళ్ళొచ్చు. బట్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది ఎప్పుడు కూడా ఒక కొలమానంగా ఉంటుంది. అవును ఆవిడ 600/600 చూస్తే అసలు ఎవరు ఇంటర్వ్యూ కూడా చేయరు ఇక. సో అటువంటి ఏజ్ని మనం కరెక్ట్గా పట్టుకొని అక్కడ కనుక మనం కరెక్ట్గా గ్రూ చేయగలిగితే పిల్లలు సక్సెస్ అనేది అవుతారు. సో చాలా అద్భుతమైన అంటే ఈ కాన్వర్సేషన్ చాలా అవసరం అమ్మా. బికాస్ చాలా మంది చిన్న డౌట్లు ఉంటాయి. మీ ఫ్రెండ్స్లో ఉంటుంటారు కదా చాలా మంది, అంటే డౌట్లు ఉన్నాయి కానీ దే డోంట్ నో హౌ టు అప్రోచ్, పేపర్ ఎట్లా రాయాలి, ఎలా ఎక్కడెక్కడ చిన్న తప్పుడు. ముందు ప్రీ ఫైనల్స్ అవి అయ్యాయి మీకు? ఎస్ మేడం. అయినప్పుడు నీకు ఎలా అనిపించింది? మీ ఫ్రెండ్స్తో పోల్చుకుంటారా మీరు? వాళ్ళే మార్క్స్ పోస్ట్ చేస్తారు మేడం. సో ఫ్రెండ్స్ ఏమన్నారు నీ మార్కులు విని? థ్రిల్డా? ఎస్ మేడం. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు స్కూల్లో? ఐ టాక్ విత్ ఎవ్రీవన్ మేడం. యూ టాక్ విత్ ఎవ్రీబడి, దట్స్ నైస్. దే వర్ ఆల్ థ్రిల్డ్ అండ్ మా స్కూల్లో సార్ టాపర్ చూస్తే కొంచెం మేము ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండేవాళ్ళం. మేమేం టాపర్స్ కాదు, కొంచెం బాగానే చదువుకుని పైకి వచ్చాం కానీ కానీ ఇలా అయితే కాదు సార్. ఇది ఒక రేర్ ఫినామినన్. అంటే ఇలా ఫుల్ మార్క్స్ రావడం. మీరు కూడా అంతేనా సార్? మమ్మల్ని అయితే మా చదువులు బాగా తక్కువేనండి. ఏదో భగవంతుడి దయ వల్ల ఫస్ట్ టైం పాస్ అయ్యాను 10th క్లాస్. అంటే సెకండ్ చాయిస్ తీసుకోకుండా ఫస్ట్ టైం పాస్ అయ్యాం. అదే పెద్ద విశేషం. అదే పెద్ద విశేషం. అప్పట్లో మమ్మల్ని అదే అడిగేవాళ్ళు, యారా అయిపోయిందా అనేవాళ్ళు. అయిపోయింది రా బాబాయ్. అట్లా ఉండేది మా చదువులు. అట్లా ఏదో ఇంటర్మీడియట్ చదివాం, ఏదో బేకాం చదివాం. అంతేగాని ఈరోజు పిల్లల చదువులు చూస్తుంటే చాలా ఫోకస్డ్గా ఉన్నారు. గ్రేట్ అండి. హార్టీ కంగ్రాచులేషన్స్ అమ్మా. ఈ రోజున ఆలివ్ మిఠాయి మిషన్ 10th క్లాస్ తరపున మరియు సుమన్ టీవీ తరపున మీకు మీ కుటుంబ సభ్యులకి ముందుగా గొప్ప శుభాకాంక్షలు. మీరు అనౌన్స్ చేయంగానే అసలు ఇలాంటి విజయాలు నమోదైతే అంటే ఇంకా మొదలు పెట్టకుండానే ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏం రిజల్ట్స్ చూస్తామా అని నాకు బ్రహ్మాండమైన రిజల్ట్స్ అది చూడబోతున్నామని. అది గంగామోహన్ గారు మీరే చెప్పాలి. ఎందుకంటే సగం క్రెడిట్ మీదే. మీరు మంచి వంటలు చేసి పెట్టి లేదు చక్కగా హెల్త్ విషయంలో చాలా కేర్ తీసుకుంది దాన్ని. పిల్లలు సిక్ అయితే ఇబ్బంది పడతారు. వాళ్ళు చదువుకునేటప్పుడు చదువు మీద ఫోకస్ ఎంతో హెల్తీగా ఉంటేనే కదా కరెక్ట్గా వాళ్ళు పర్ఫెక్ట్గా చేయగలరని హెల్త్ విషయంలో చాలా ఫోకస్డ్గా ఉండేవాళ్ళు. హెల్తీ ఫుడ్ ఇస్తూ కొంచెం ఒక 10-15 మినిట్స్ మెడిటేషన్ చేసుకోమండం. ఓహో, ఏ మెడిటేషన్ చేస్తారు? మామూలు యోగాలోనే మెడిటేషన్ చేసుకోమండం. అండ్ మీరు ఎంతకాలంగా ఉన్నారు సార్ గుజరాత్లో? నేను యాక్చువల్ మన కన్స్ట్రక్షన్లో వర్క్ చేస్తానండి. నేను ఆల్ ఓవర్ ద ఇండియా మొత్తం అన్ని స్టేట్లోనే వర్క్ చేసిందండి. నేను ఒక స్టేట్లో స్టేబుల్గా ఎక్కడ లేను. అందుకని నాతో పాటు కొన్ని రోజులు ట్రావెల్ చేశారు వీళ్ళు. ఇంక తర్వాత ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేనే కాకినాడ షిఫ్ట్ చేసి ఇంకా మాది ఓన్ నెగిటివ్ ప్లేస్ ఉండేది. అవును, ప్రతి ఏడు స్కూల్ మారితే మళ్ళీ ఇబ్బంది అవుతూ ఉందండి. కొన్ని రోజులు మధ్యప్రదేశ్లో ఉన్నాం మేడం, కొన్ని రోజులు కాకినాడలో ఉన్నాం, కొన్ని రోజులు సూలూరుపేటలో ఉన్నాం, కొన్ని రోజులు వైజాగ్లో ఉన్నాం. ఇవన్నీ అయిన తర్వాత ఏ స్కూల్కి వెళ్తే ఆ స్కూల్లో తర్వాత తనే టాప్ ఉండేదండి. అందరూ మరి గుండె పీకేసేదేమో మీ టీచర్లు పంపించడానికి వేరే స్కూల్కి. చాలా ఇబ్బంది పడేవారండి. వద్దండి వేరే ఇక్కడ మీరు ఉండిపోవచ్చు కదా ఈ స్టేట్లో అనేవారు. ఆ స్కూల్లో ఉండిపోవచ్చు కదా అనేవారు. ఇంకా వైజాగ్ తర్వాత ఇంకా ప్రాపర్గా పెద్ద పాప 9th వచ్చిన తర్వాత లోకల్లో చదువుకుని పిల్లలు చదువులు ఇబ్బంది అవుతున్నాయని ఇంకా ఓన్ ప్లేస్లో నేను ఉండిపోయాను. పిల్లల్ని పెట్టుకుని ఆయన అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నారు 2 months కోసం. నేహాంజని నీ పేరు? ఎస్ మ్యామ్. అంటే ఆంజనేయ స్వామి పేరు పెట్టమన్నారండి మీకు? ఇద్దరు పాపలకి మా అమ్మగారు పెట్టమన్నారండి. ఆంజనేయ స్వామి వచ్చిలేదా? ఆంజనేయ స్వామికి ఆయన బలం ఆయన తెలియదని అంటూ ఉంటారు కదా, అలా మీ పాప బలం తనకు తెలుసో తెలియదు కానీ ఈ బలం నెక్స్ట్ ఏం తీసుకోబోతున్నావు? ఏ గ్రూప్ తీసుకోబోతున్నావు? ఎంపీసీ గ్రూప్ మ్యామ్. ఎంపీసీ, వెరీ క్లియర్ కదా. సో వాట్ మేడ్ యూ డిసైడ్ ఆన్ ఎంపీసీ? మై ఇంట్రెస్ట్ ఆన్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం సార్. ఇది కూడా మనం కొంచెం తప్పకుండా పరిశీలించాల్సిన విషయం. మ్యాథ్స్ అంటే మనం భయపడతాం కదా సార్, మీరు నేను. ఇది మాత్రం నిజం చెప్పాను. నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం అండి. మామూలు ఫోబియా కాదు అది. జీవితంలో ఎక్కడ మ్యాథ్స్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి. అంతే ఏదో
అని అంత పెద్ద వ్యాపార సంస్థ పెట్టుకున్నారు అండ్ చాలా మంచి పనులు చేస్తారు, కానీ ఆయనకి ఎప్పుడూ కొరత ఉండిపోయింది. ఏంటంటే ఇంకా చదువుకోవాల్సింది, ఇంకా ఏదో చేయాల్సింది చదువు పరంగా అని ఎమోషనల్ అయిపోతారు చాలా. ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు కళ్ళు నీళ్ళు వచ్చాయి చదివే పిల్లల గురించి. అంటే పోనీ ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం అంటే ఎంత సంబరపడిపోతారో ఆయన. ఎవరికైనా మార్కులు బాగా వచ్చాయి, నేను మార్నింగ్ నుంచి చూస్తాను మేడం, చూస్తా ఉన్నాను ఆయన ఫ్యాషన్ చూస్తా ఉన్నాం, చదువు గురించి చాలా ప్యాషన్ ఇంకేమో. సార్ తోటి స్టార్టింగ్ నుంచి నాకు కొంచెం తెలిసిన ఐడియా ఉంది, కానీ ఇక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఇంటరాక్షన్ అయిన తర్వాత నాకు మార్నింగ్ నుంచి ఆయన చాలా ఫ్యాషను, ఆయన డెడికేషను, ఆయన వే ఆఫ్ టాకింగ్ నాకు చాలా చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది అండి. సో అయితే గంగాభవాని గారు, మరి మీ అమ్మాయిలోని సుగుణాలు చెప్పండి. ఎందుకంటే మనం ఇలాంటి సమయాల్లో పిల్లల గురించి చెప్పుకుంటే మనకు సంతోషం, చూసే వాళ్ళకి అది ఒక స్ఫూర్తి, పేరెంట్స్ అది ఒక లీడ్ లాగా వస్తుంది. ప్రతి స్కూల్లో చదువుతో పాటు బిహేవియర్ చాలా పర్ఫెక్ట్ అని చెప్పేవారు. కాండక్ట్ అని ఫుల్ మార్కులు, ఎప్పుడు ఫుల్ మార్క్స్ వచ్చాయి. చాలా డెడికేషన్గా చదువుకున్నా, గోల్ పెట్టుకుంటే అది సాధించడానికి ఎప్పుడైనా లైట్ డిప్రెషన్ అయినా మోటివేట్ చేస్తాను డాడీ. నేను మళ్ళీ వెంటనే ఎప్పుడు వచ్చే డిప్రెషన్ చెప్పు, నీకు అసలు మార్కులు తగ్గుతాయా? ఈ గోల్ ఏమన్నా అలా పెట్టుకున్నావా, నేను ఫలానా అవుతాను? I want to go to IIT Bombay. ఐఐటి బాంబే స్పెసిఫికలీ? Yes, ma'am. ఎనీ రీజన్? The topmost college in the Oh, అదే like number that. one college. Number 1 college అది. Yes. ఐ థింక్ నీకు కేక్ వాకమ్మా అది పెద్ద, అంటే ద కైండ్ ఆఫ్ డెడికేషన్ యూ హ్యావ్. ఏమంటారు సార్? తప్పకుండా అండి. ఆ తర్వాత అడగండి. ఆ తర్వాత ఏం చేస్తావు? IAS, madam. ఐఐటి చేసి ఐఏఎస్? Yes, ma'am. ఓ వెరీ గుడ్. నా టార్గెట్ ఇస్ ఐఐటి మేడం. యాక్చువల్ నా వల్ల అవ్వలేదు, నా పాప వల్ల అవద్దని చెప్పేసి నేను ఒక టార్గెట్ ఫిక్స్ చేసి పెట్టాను తనకి. ఎక్సలెంట్. ఆ మాత్రం చెప్పగలగాలి. అంటే తండ్రి కోరిక తీరుస్తుంది, ఆ అమ్మాయి కోరిక తీర్చుకుంటుంది. ఆ పాప ఐఏఎస్ కావాలని, ఆ నాన్నగారు ఐఐటి కావాలని, ఆ రెండు తీర్చేస్తుంది. అమ్మకి ఏం అడగలేదు? అమ్మ కోసం ఏం చేయవా మరి? She says my wish, madam. అవును, అమ్మలు అలాగే ఉంటారు తల్లి. నాన్నగారు కూడా ఏంటంటే నాన్న నీకు ఒక బాట వేసి నాన్న నడిపిస్తారంటారు కదా. అమ్మ జన్మనిచ్చి ప్రపంచాన్ని పరిచయం చేస్తే నాన్న బాట వేసి నీకు ముందుకు ఎలా వెళ్ళాలో చూపిస్తాడు, అదే నాన్న. కాబట్టి నీకు కరెక్ట్గా ఇద్దరు చక్కటి పేరెంట్స్. అండ్ అక్క కూడా ఇంట్లో, అక్క గురించి చెప్పు నాకు కొంచెం. మార్నింగ్ లెగడానికి తనే హెల్ప్ చేసేది మేడం నాకు. అవునా? Yes, అయ్యో madam. తిని 4కి లేయాలంటే ఒక 10 minutes ముందు తను లేచి తను లేపేదండి, హాట్ వాటర్ ఇవ్వడం. సరే, ఇది వినడానికి అసలు విశ్వనాథ్ గారి సినిమాలో ఉంది సార్ నాకు. ఎందుకంటే చిన్నప్పుడు మాకు గుర్తు, మా అన్నయ్యని లేపాలంటే మా అమ్మ కొంచెం అప్పుడప్పుడు నీళ్ళు చల్లి లేపారు. చిన్నప్పుడు గుర్తున్నా మీకు? నాకు బాగా గుర్తుండి. రాత్రి చదువుకోరా అంటే రేపు పొద్దున్న చదువుకుంటాను నాన్న అని చెప్పేవాడిని. రాత్రి పడుకుంటాను, పొద్దున్న 4 గంటలకు లేపనేవాడిని. పొద్దున్న 4 గంటలకు లేపితే వాళ్ళు మళ్ళీ చదువుతాననేవాడిని, మళ్ళీ సాయంత్రం చదువుతాను, సాయంత్రం పొద్దున్న చదువుతాను. ఇలా పరీక్షలు వచ్చేసాయి. కాబట్టి నాకు బాగా అనుభవం ఉంది. పొరపాటును కూడా పొద్దున్న లేచేవాడిని కాదు, పొరపాటును కూడా రాత్రి చదివేవాడిని కాదు. చాలా ముచ్చట. 4 గంటలకు లేచి చదువుకోవడం నిద్ర రాదు ఆ టైంలో, స్లగ్గిష్గా ఉంటుంది కదా అలా తూలుతూ. మరి ఏం చేసేదాన్ని? Then I go back to sleep, madam. Then I again woke up at 5 a.m. ఓకే, యూ వేకప్, స్టడీ అ బిట్ అండ్ గో బ్యాక్ టు స్లీప్. Yes, ma'am. దట్స్ ద వే. బికాజ్ ఇవన్నీ రియల్ ప్రాబ్లమ్స్ అమ్మా. నేను ఎందుకు ప్రస్తావించానంటే పిల్లలకి ఆటంకాలు ఏంటంటే పెద్ద పెద్ద అక్కర్లేదండి. నిద్ర వస్తుంది, రాత్రి లేటుగా నిద్రపోయాం, అయితే ఎక్కడికో డిన్నర్కి వెళ్ళాము, లేదు ఏదో తిన్నాం అది అరగలేదు. ఇవన్నీ పిల్లల అసలు మొత్తం మేకప్నే, మెంటల్ మేకప్ని మొత్తం దే విల్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి డాక్టర్లే చెప్తున్నారు. సో ఫైనలీ అయితే సార్ దొర్రాజు గారు, మీరు దయచేసి మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలని నా కోరిక. మిషన్ 10th క్లాస్ అనేది మారుమూల ప్రాంతాల్లో ఉన్న 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కూడా మెరుగైన సలహాని అందించే ప్రయత్నమే ఈ మిషన్ 10th క్లాస్ అండి. అంటే పట్టణాల్లో ఉండే వాళ్ళకి, నగరాల్లో ఉండే వాళ్ళకి మెంటార్స్ కొరత ఉండదు. అవును సార్. అలాగే ఏదన్నా సలహా కావాల్సి వస్తే, ఒక సంప్రదింపు కావాల్సి వస్తే ఇచ్చే మనుషులు కూడా దొరుకుతారు. డైరెక్ట్గా వాళ్ళతో పరిచయం ఉండొచ్చు, లేకపోతే ఎవరో ఒకరి ద్వారా వచ్చు. కానీ మారుమూల గ్రామాల్లో ఉండే, ప్రభుత్వ పాఠశాలలో ఉండే ముఖ్యంగా వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్, సపోర్టు ఉండదు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ పరిస్థితుల వల్ల కానివ్వండి, వాటి వల్ల వాళ్ళని కూడా ఈ జూమ్ ద్వారా ఒక వేదిక తీసుకొచ్చి, జూమ్ మీటింగ్ ద్వారా ఈ సలహాలని, సంప్రదింపుల్ని వాళ్ళకి అందించాలనే ప్రయత్నమే ఈ మిషన్ 10th క్లాస్. ఇది మే నెల 4వ తారీఖు నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం మొదలవుతుంది. ప్రముఖ విద్యావేత్త అయినటువంటి డివిఆర్ గారు దాదాపు 50 సంవత్సరాల పాటు ఆయనకి విశేషమైనటువంటి అనుభవం ఉంది ఈ విద్యారంగంలో. ఆయన వస్తున్నారు. అలాగే సంఘంలో ఉన్నటువంటి ప్రముఖ విద్యావేత్తలు, వివిధ రంగాల్లో నిష్ణాతులు, సైంటిస్టులు, సైక్రియాటిస్టులు
ఇలా అనేక మంది ఈ కార్యక్రమంలో వచ్చి పార్టిసిపేట్ చేస్తామంటున్నారు. సో వీళ్ళందరి యొక్క సూచనలతో సలహాలతో ఈ కార్యక్రమం నిరంతరం ప్రతి ఆదివారం సాయంత్రం కొనసాగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో టైం మేనేజ్మెంట్ గురించి చెప్తారు, అలాగే స్కిల్స్ గురించి చెప్తారు, ప్రజెంటేషన్ స్కిల్స్ గురించి చెప్తారు, అలాగే మోటివేషనల్గా ఉంటాయి, అలాగే ఇంకా అనేక కోణాల్లో ఒక విద్యార్థిని పరీక్షలకు సిద్ధం చేసే కార్యక్రమమే మిషన్ 10th క్లాస్. మిషన్ Mission 10th అండ్ క్లాస్. ఎవ్రీ సండే 5 PM ఆన్వర్డ్స్, May 4th నుంచి, అంతే కదా సార్? అంతే అంతే టైం కూడా కరెక్ట్ మేడం. 5 అంటే సండే అందరూ ఫ్రీగా కూడా ఫ్రీగా ఉంటుంది. మరి నువ్వు కూడా చెప్తావా, పాఠం చెప్తావా? నీ ఫోకస్ కి రహస్యం ఏంటో సార్ పిలుస్తారా మా నేహాని? తప్పకుండా అండి. సార్ నేను ఒకటే మీరు చెప్పిన దానికి ఒకటే నేను చెప్పండి suggestion చెప్పండి, మీ సలహా చెప్పండి. మీరు చేసిన మంచి ప్రోగ్రామ్కి దాని రిజల్ట్ కూడా చెప్తా ఉన్నా సార్. 10 years తర్వాత ఏమవుతుందంటే, నేను బీహార్లో వర్క్ చేసిన మేడం, పాట్నా దగ్గర గయా అని చెప్పేసి మీకు విని ఉంటారు. ఒక చిన్న విలేజ్ సార్ అది. ఒక ఐఐటి తయారైంది ఆ స్కూల్లో, ఆ ఊరు నుంచి. అతను బయటికి వెళ్ళిన తర్వాత ఒక మోటివేట్ చేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఆన్లైన్లోనే కోచింగ్ కూడా స్టార్ట్ చేశారండి ఆ ఊళ్ళో. లాస్ట్ టైం జేఈ మెయిన్స్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు తెలుసా అండి? 26 members ఐఐటన్స్ ఇన్ వన్ విలేజ్. ఇప్పుడే కాదు మేడం, అది ఆల్మోస్ట్ 10 years నడుస్తుంది. అది మనకు కూడా సార్ అదే రిజల్ట్ రావాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. అంటే మోటివేట్ చేయడం అనేది చెప్తా ఉన్నా మేడం. మోటివేట్ చేయడం కానీ, ఆన్లైన్లో స్పీచెస్ ఇవ్వడం కానీ, క్లాసెస్ డౌట్ క్లారిఫికేషన్ కానీ, 26 or 29 members అండి ఇన్ వన్ విలేజ్. ఇది చాలా చాలా గొప్ప పెద్ద విశేషం విశేషం. మేడం. బీహార్ అనేది ఒక విధంగా చెప్పాలంటే బాగా వెనుకబడిన వెనుకబడిన రాష్ట్రం. ప్రాంతం అని. ఆ రాష్ట్రంలో హైయెస్ట్ ఐఏఎస్ ఐఏఎస్ ఐపీఎస్ అక్కడ నుంచి వస్తారు తెలుసా? బీహార్ నుంచి వస్తారు. బీహార్ నుంచి వస్తారు. ఎంత అసలు ఇది ఎవరు మాట్లాడుకోరండి. బీహార్ అనగానే మీరు అన్నట్టు లేదు కొంచెం ఇలాగే వెనుకబడతాను, ఆకతాయిలు అంటారు, ఇంకా రకరకాల. లేదండి, చాలా ఫోకస్డ్గా ఉంటారు వాళ్ళు. మన తెలుగు ప్రజలందరూ కూడా ఎక్కువ దీని మీద ఫోకస్ చేస్తారు, ఎంబీబీఎస్ మీద, లేకపోతే ఐఐటి, లేకపోతే ఇంజనీరింగ్ మీద ఫోకస్ పెట్టి వాళ్ళు ఐఏఎస్ సివిల్ సర్వీస్ అండి. మీకు చూడండి హైయెస్ట్. అవును, 30-35% బిహారియన్స్ ఉంటారు సివిల్ బిహారీ. చాలా సర్వీస్. గొప్ప. ఇది తెలిసిన విషయం అయినా మీరు మళ్ళీ గుర్తు చేశారు శ్రీనివాసరావు గారు, ఎందుకంటే చాలా విశేషం. అంటే అక్కడ మైండ్ సెట్ ఎలా ఉంది, ఇలా కాంట్రిబ్యూట్ చేయాలి నేషన్ కంట్రిబ్యూషన్ బిల్డింగ్. మేడం, అందరిది కంట్రిబ్యూషన్. బ్యాక్ సైడ్ ఎవరైతే ఐఏఎస్ కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళు వదలలేదండి అక్కడ నుంచి. ఆ మూలాలు మళ్ళీ తీసుకొచ్చి అక్కడ విలేజెస్ ఎవరి ఊరిని వాళ్ళు ఉద్ధరించే ఉద్ధరించారు. కార్యక్రమం అండి. ఇప్పుడు ఇక్కడ చిన్న కాన్సెప్ట్ ఏంటంటే దేశమంతా ఉద్ధరించక్కర్లా, అదే ఏ ఊరిని వాళ్ళు ఆ ఊరోళ్ళని అదే ఉద్ధరించే ఆ concept ఊరు అండి. బాగుపడిపోతుంది. అవును అవును, అదే కాన్సెప్ట్ మనకి బీహార్లో జరుగుతుంది. శ్రీమంతుడు కాన్సెప్ట్ అండి అది. బాగా చెప్పారు. నిజం, కరెక్ట్ సార్, మీరు కరెక్ట్ చెప్పారు. అలాంటి ప్రోగ్రామ్ ఏం కూడా ఒకటి చేస్తున్నాం. గత 14 సంవత్సరాల నుంచి మచిలీపట్నంలో గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్లో అవును, టౌన్ ఫస్ట్ ఎవరికి వస్తే వాళ్ళకి ₹1,00,000 ఇచ్చారు. ఈ 14 సంవత్సరాల క్రితం ఈ ప్రోగ్రామ్ నేను స్టార్ట్ చేసినప్పుడు ₹1,00,000 ఏంటి అన్నారు. 14 సంవత్సరాల 14 క్రితం సంవత్సరాల ₹1,00,000 ఇంకా ఎక్కువ ఇప్పుడు కంటే కూడా. చాలా ఎక్కువ. ₹1,00,000 ఏంటి అన్నారు. అవును, ₹1,00,000. టౌన్ ఫస్ట్ వస్తే ₹1,00,000 అన్నా. అందరూ ఆశ్చర్యపోయారు. రిజల్ట్స్ వచ్చినాయి, 1,00,000 ఇచ్చాం. ఆ 2వ సంవత్సరం నుంచి నన్ను నమ్మడం మొదలెట్టారు, ఇది చెప్పింది చేస్తున్నాడని. సో ఇది అప్రహితంగా కొనసాగుతూ వస్తుంది. గతంలో నేను ఆ స్కీమ్ మొదలు పెట్టక ముందు 9 and above వచ్చేవాళ్ళు 6-7 కూడా ఉండేవాళ్ళు కదా. బట్ ఈ రోజున ఈ 14 సంవత్సరాల్లో మచిలీపట్నంలో గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్లో 70-80 మంది 9 and above చేరిపోయారు. అది రియల్ సక్సెస్ అండి. నేను అనేది మనం ఇచ్చే ప్రైజ్ ఒకరికో ఇద్దరికో ఇస్తాం ₹1,00,000. లాస్ట్ ఇయర్ ఏమైంది, 570 మార్క్స్ ఇద్దరికి వచ్చింది. ఇద్దరికి చెరువు ₹1,00,000 ఇచ్చాను. బట్ ఆల్ స్కూల్ టాపర్స్కి 10,000 ఇచ్చారు. కానీ వీటన్నిటిని మించి రిజల్ట్ ఏంటంటే దాదాపు 90 చిల్లర మంది 9 and above పర్సెంటేజ్కి వచ్చారు. అది మనకి చాలా గ్రేట్. అది చాలా గ్రేట్. అది సక్సెస్ అండి. అదే నేను చెప్తాను సార్, మోటివేషన్ ఇన్స్పిరేషన్ అండి అది అంతా. అంటే మనం మామూలుగా విజయాల్ని సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ విద్యా విజయాలు చాలా ప్రత్యేకం అండి. సంవత్సరం అంతా కృషి చేసి. ఇంకొక ప్రయోగం మేడం, మన కూకట్పల్లిలో 14 గవర్నమెంట్ స్కూల్స్ ఒక స్కీమ్ నడిపామండి. వాళ్ళకి 5 ఏళ్ళుగా ఒక స్కీమ్ నడుపుతున్నాం. అదేంటంటే మిషన్ 10/10. అంటే అప్పుడు ఇక్కడ మనకి 10/10 అనేది హైయెస్ట్ మార్క్స్. మిషన్ 10/10 అంటే అక్కడ కూడా అంతే. ఈ స్కీమ్ మొదలు పెట్టక ముందు 10 లోపల సంఖ్య ఉండేది 9 and above వచ్చేవాళ్ళు. బట్ వేరాజ్ ఈ స్కీమ్ మొదలుపెట్టిన 5 ఏళ్లలో
దాదాపు 70-80 మంది ఇక్కడ 9.10 అబోవ్కి వస్తారు. అంటే స్కూల్స్లో ఒక పోటీతత్వం పెరిగింది మేడం. మా స్కూల్కి రావాలంటే మా స్కూల్కి రావాలని పోటీపడి, ఆ టీచర్స్ పోటీపడి, పిల్లల్లో ఇన్స్పిరేషన్ తీసుకొచ్చి లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ క్రాసింగ్ 9 అబోవ్%. ఎందుకు చెప్తున్నానంటే మేడం, మేము ఒకళ్ళు సక్సెస్ అయితే ఒకరికి ₹1,00,000 ఇద్దామని కాదు ఈ కార్యక్రమం పెట్టింది. ఈ ప్రయత్నంలో కొన్ని వందల మంది వాళ్ళు అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ బెటర్గా సాధించే పర్ఫామ్ చేస్తారు. ప్రయత్నం అవును. జరుగుతుంది. సో ఈ ఓవరాల్గా కన్సాలిడేటెడ్ సక్సెస్ రేట్ వేసుకుంటే అది హ్యాపీనెస్ మనకి. అంతే కదా. కన్సాలిడేటెడ్ సక్సెస్ అంటే ఒకళ్ళకి ₹1,00,000 ఇచ్చిన సక్సెస్ కాదమ్మా, ఈ మొత్తానికి 9.8 చూస్తారా, వాళ్ళు జీవితంలో సక్సెస్ అయినట్టే. ఆ సక్సెస్ని ఎవరు కూడా ఆపలేరు. ఎందుకంటే సక్సెస్ అనేది ఒక వ్యసనం లాంటిది. ఒకసారి కనుక వాడు బాగా చదువుతాడు అని 10 మంది పొగడ్డం మొదలు పెడితే వాడు ఆ కిరీటాన్ని కింద దింపడానికి ఊరుకోడు. అంతే. ఇంటర్మీడియట్ అలాగే చదువుతాడు, తర్వాత జీవితకాలం అదే పరిగెడుతూనే ఉంటాడు. ఆ పరిగెట్టడానికి ఫస్ట్ కీ ఇక్కడ ఉంది 10th క్లాస్. సో అది మేము ఫోకస్ చేస్తుంది మిషన్ 10th క్లాస్. ఈ ప్రోగ్రాం ద్వారా పబ్లిక్లో సీరియస్నెస్ పెరిగితే 11 లక్షల మంది 10th క్లాస్ రాసే విద్యార్థులు ఉంటారు తెలుగు రాష్ట్రాల్లో. ఈ 11 లక్షల మందిలో 10% వేసుకున్న 1,00,000 మంది గనక కనెక్ట్ కాగలిగితే ఈ ప్రోగ్రామ్కి మనం సక్సెస్ అయినట్టే. ఈ 1,00,000 మందిలో 1% తీసుకున్నా మనం 1000 మంది అద్భుతంగా రాణించే దిశగా ప్రయత్నం చేస్తారనమాట. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రోగ్రామ్ అనేది ఆ సీరియస్నెస్ తెలుస్తుంది, ఆ సక్సెస్నెస్ తెలుస్తుంది. అలాగే ఒక టార్గెట్ అనేది ఉండడం వల్ల వాళ్ళల్లో లక్ష్యం బాగుంటుందనే ఉద్దేశంతో జరుగుతున్న ప్రయత్నం అండి. నువ్వు కూడా మరి నేహా నంబర్ చెప్తావా అందరికీ? నువ్వు చెప్తే బాగా గుర్తుంటుంది, నువ్వు వాళ్ళ హీరో కాబట్టి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి నీ సలహా కావాలి, నీ సంప్రదింపు కావాలి, నీ యొక్క హెల్ప్ కావాలి, నీ యొక్క మెసేజ్ కావాలి. నువ్వు ఒక మెసేజ్ చెప్పాలి. ఇలా చదవాలనుకున్న వాళ్ళకి ఏం చేయాలని ఒకటి చెప్పాలి. ప్లస్ ఈ కార్యక్రమం మీద నీ అభిప్రాయం చెప్పు. సార్ ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సార్ ప్రతి ఒక్కరికి. 10th క్లాస్ రాసే ప్రతి ఒక్కరికి కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సార్. దాంతో బెటర్ అవుట్పుట్ అనేది వస్తుంది అని నేను అనుకుంటున్నాను సార్. ఇది మిషన్ 10th క్లాస్. ఎస్. యా. బై దిస్ ఆల్ స్వీట్స్ మిషన్ 10th it would be useful for every student in the AP or Telangana, and each and every student can express themselves without any fear, and there would be a chance for everyone. There would be messages of time management, stress reliefs and everything, which would be helpful for their examinations. Even to live in a competitive world, you have to just join in the Zoom by typing the 9316244378. This is the Zoom ID, you can join it. సో ఐఏఎస్ అయ్యాక నువ్వు ఏంటి, వాట్ చేంజెస్ డూ యూ వాంట్ టు బ్రింగ్ ఇన్ అవర్ సొసైటీ, ఇన్ అవర్ ఎకానమీ? Poverty eradication, madam. ఓకే. And many more. సో ఐ థింక్ యూ హ్యావ్ బిగ్ ప్లాన్స్, అండ్ నీకు అన్నిటికంటే ఎక్కువ యూ హ్యావ్ ద కమిట్మెంట్ అండ్ సిన్సియరిటీ టు ఫుల్ఫిల్ దోస్. సో అద్భుతం. అండ్ మంచిగా ఏం చెప్పకూడదు సార్, మేము ఇంత మంచి తీపి కబురు చెప్తే మీరు మాకు స్వీట్ పెట్టరా సార్? బ్రహ్మాండమైన స్వీట్ పెడతాం. మనం ఏది చేసినా మంచిగా చేస్తాం కాబట్టి సార్, మంచి గురించి ఆలోచిస్తాం కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఏమవుతాయంటే అండి, జనాల మధ్యలోకి వెళ్ళి కొంచెం మోటివేట్ అయితే అట్లీస్ట్ 10 to 20% పీపుల్స్ మోటివేట్ అయ్యి ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు వెళ్తే బెటర్ రిజల్ట్ వస్తాయని చెప్పేసి నాకు చిన్న ఆశ అండి. చాలామంది మారుమూల ప్రాంతాల గురించి చేస్తున్నారు సార్. చాలామందికి డౌట్స్ ఉన్నా ఎలా అడగాలి, ఎవరిని అడగాలి తెలియక చాలామంది ఉండిపోతారు. వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి నేను ఇది. చాలామంది పిల్లలు, పూర్ పీపుల్ బాగా చదువుకోవాలని ఆశ ఉండి చాలా డౌట్స్తో ఉండిపోయిన వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను చాలా ఆశిస్తున్నాను ఈ ప్రోగ్రామ్. ఎక్సలెంట్. అంటే అందరికీ వచ్చేసింది సార్, వీళ్ళే మీ మిషన్ క్యారియర్స్, వీళ్ళందరూ మిషన్ నడిపించే వాళ్ళు, ఇలాంటి పేరెంట్స్, ఇలాంటి పిల్లలు. బిగ్ థ్యాంక్స్ అమ్మా. మీరు కాకినాడ నుంచి ఎంతో శ్రమ తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మిషన్ 10th క్లాస్ అనే కార్యక్రమం మీద మీకున్న ప్రేమకి, మీకున్న వాత్సల్యానికి, ఇది ఒక విధంగా చెప్పాలంటే తెలుగు ప్రజల పట్ల మీకున్న ప్రేమకి ధన్యవాదాలు. ఎంతో అంత దూరం నుంచి ప్రయాణం చేసి స్ట్రైన్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూలో చాలా ఓపికగా పాల్గొని మీ యొక్క సపోర్ట్ని మిషన్ 10th క్లాస్కి తెలిపినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీ అందరికీ కూడా మా హంబల్ రిక్వెస్ట్, రేపు మే 4వ తారీఖున సాయంత్రం 5 గంటలకి
ప్రారంభమయ్యే కార్యక్రమానికి మిమ్మల్ని ముఖ్య అతిథులుగా ఇన్వైట్ చేస్తున్నాం. సార్ జూమ్లో రండి, ఎస్ సార్ మీ ఇంటిల్లి పాది రండి. సార్ మీరొక్కలే కాదు, చదువుతున్న పిల్లలు మరియు పేరెంట్స్ అందరూ కూడా కుటుంబం ఇంటిల్లి పాది కూర్చొని చూడగలిగే ప్రోగ్రామే మిషన్ 10th క్లాస్. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకి జూమ్లో. 9316244372 ఈ నంబర్ మీరు నోట్ చేసుకోండి తప్పకుండా. మే 4వ తేదీ సాయంత్రం 5 గంటలకి జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని తప్పకుండా ఈ నంబర్ టైప్ చేయండి అండ్ యూ కెన్ జాయిన్ ఇన్. కంప్లీట్లీ ఫ్రీ, నో రిజిస్ట్రేషన్ రిక్వైర్డ్, నో డీటెయిల్స్ ఆర్ రిక్వైర్డ్. అందరూ ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా కూడా జాయిన్ అవ్వచ్చు. వెరీ వెరీ గుడ్ న్యూస్, మంచి సెలబ్రేటింగ్ టైం ఇది. కంగ్రాచులేషన్స్ సార్. ₹1,00,000 చెక్. $600/600 రావడం అనేది మాకు తెలిసి తెలుగు రాష్ట్రాలనే కాదు, దేశంలో ఇదే మొట్టమొదటిసారి. ఈ సందర్భంగా ఆలివ్ మిఠాయి మిషన్ 10th క్లాస్ ప్రోగ్రాం ద్వారా ఈ రోజున ఈ కేక్ కట్ చేయడం అనేది ఒక గొప్ప హ్యాపీ ప్రోగ్రామ్ కింద, సంతోషం కింద భావిస్తున్నాం. వెల్కమ్ అమ్మ, మీ చేతులతో కేక్ కట్ చేయి.